Audio Jungle. జై గణేష్, వెల్కమ్ బ్యాక్ అసెంబ్లీ క్రియేటర్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం రామ్దాస్ కళా ఆర్ట్స్ లో చాలా మంది వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు రామ్దాస్ కళా ఆర్ట్స్ అని. సో ఇక్కడైతే వీళ్ళు అయితే ప్రెసెంట్ అయితే వీళ్ళు అచ్చైతే ఇస్తారు, అక్కడైతే వాళ్ళు వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేసలేదు. ఒకసారి అయితే మీకు దీనిలో ఏమేమి గణేష్ ఐడల్స్ ఉన్నాయో స్పెషల్ గణేష్ అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడైతే మనకి శేషునాగు పైన నాట్యం చేస్తున్న గణపతి అయితే ఉన్నది. ఒకసారి అయితే క్లోజ్ లోకి వెళ్ళి చూసేయండి. సో గైస్ చూసారా, ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 13 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇంకా స్టాండ్లు అవన్నీ చాలా ఉన్నాయి గణపతి చేసేది. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏమేమి ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తా. చలో లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. అండ్ మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, SMD బ్లాగ్స్ అని. సో అది కూడా సబ్స్క్రైబ్ అది కూడా ఫాలో అయిపోండి గైస్. ఇక్కడ వచ్చేసి చింతామణి గణపతి ఉంది. గణపతి వచ్చేసి మనకి ఒక 20 ఫీట్స్ దాకా ఉంటుంది. ఒకసారి గణపతి క్లోజ్ లో చూసేయండి. నేను కనీసం దాని కాలకూడడం వస్తలే గైస్. ఈ చింతామణి గణపతి మనకి దాండియా ఆటలు ఆడుతున్నట్టయితే మనకి ఆ మోడల్ అయితే ఇచ్చేసిండు. ఇంకో ఇటు సైడ్ కూడా చిన్న గణపతి ఉన్నది, ఇంకో చాలా భారీ పెద్దగా ఉన్నది. ఇంకో ఇటు సైడ్ కూడా సేమ్ ఉన్నది. కొంచెం స్టిల్స్ అటు ఇటు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మన రామ్దాస్ కళా ఆర్ట్స్లో ఎట్లా అంటే ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. దీని బాడీ పెయింటింగ్ కానీ ఏదైనా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి అయితే ఇంకో ఈ బాడీ ఫినిషింగ్ కూడా అండి, ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అక్కడ ఉన్నది. సో గైస్ మీకు కృష్ణుడు గణపతి చూపిస్తా. సో గైస్ నా పర్సనల్గా నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, చాలా లైక్ చేస్తాను కృష్ణయ్య అని. సో గైస్ ఇక్కడ కృష్ణయ్య గణపతి ఉన్నది, కన్నయ్య గణపతి ఉన్నది. గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 15 ఫీట్స్ ఉంటుంది. గాల్లోనే ఉంటుంది గణపతి. ఇంకొక గణపతి చూపిస్తా. ఒకసారి అయితే ఈ గణపతి మంచిగా క్లోజ్లో చూసేయండి. ఇక్కడ స్టాండ్ కూడా చూడండి, మొత్తం గాల్లోనే ఉంది గణపతి. ఈసారి మొత్తం పిచ్చి లేపుతుంది. కొరట్లో మొత్తం కొరట్లలో అర్థమవుతలేదు, ముంబై అర్థమవుతలేదు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేశాలు అయితే ఉన్నాయి గాయస్. ఇంకో ఇక్కడ వచ్చేసి రాముడు గణపతి. మనకి రాముడు ఇట్లా బాణం వేస్తారు చూసిరా. సో అదే థీమ్ లో అయితే మనకి గణపతి అయితే ఇచ్చేసిండు. ఇంకో ఇటు సైడ్ ఏమో డిఫరెంట్ థీమ్ తోటి అయితే గణపతి అయితే ఉన్నది. గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఫీట్స్ ఉంటుంది. ఇంకో ఇక్కడ ఒక గణపతి ఉన్నది, చింతామణి గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి 4 చేతులతో అయితే దర్శనం ఇచ్చేస్తుంది. సో గైస్ ఫటాఫట్ గా కొరలకైతే వచ్చేసి మంచి ఐడియాస్ తోటి అయితే మీ ముందుకైతే కొరల వస్తుంది. ఇంకా మీ గణపతి చూపిస్తా. ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయి. సో గాయస్ ఇంకో ఇక్కడ చాలా గణపతులు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఒక్కసారి ఇటు సైడ్ చూసేయండి ఎన్ని గణపతులు ఉన్నాయో నా బ్యాక్గ్రౌండ్ లో గాయస్. ఇంకొకటి చింతామణి గణపతి చూపిస్తా. ఈ గణపతి కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మీ గణపతి చేసిరు, బట్ చాలా మందికి అయితే దొరకలేదు. ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల గణపతులు అయితే మిస్ అయిపోయినాయి లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ అయితే అట్లుండదు. మంచి బొంబాయి గణపతులతో అయితే మీ ముందుకు వచ్చేసింది కొరకలా 2025 ఆగస్ట్ 27th రోజు. ఇంకా కరెక్ట్ 70 days ఉన్నది. మొత్తం దద్దరిల్లిపోతుంది కొరట్ల. మొత్తం బొంబాయి లెవెల్లో గణపతులు అయితే ఉన్నాయి. సో గాయస్ ఎంతమంది వెయిట్ చేస్తారు గణపతి ఫెస్టివల్ కోసం? మళ్ళీ ఎంతమంది అని కొరట్లోకి వస్తారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది, SMD బ్లాగ్స్ అని. అది కూడా ఫాలో అయిపోయింది. జై గణేష. ఈ వీడియోలో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. జై గణేష. ఉండడం వల్ల